హలో గైస్, ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశారా లేదు కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే నేను ప్రీవియస్ వీడియో పెట్టాను. దాంట్లో మీకు మనకి ఫ్రీ సీట్కి కావాల్సిన టార్గెట్స్ అండ్ మనకు ఒక మంచి టైం టేబుల్ అండ్ ఎంసెట్ ఇంపార్టెన్స్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అది చాలా వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి అది కూడా ఒకసారి చెక్ చేయండి. మ్యాక్సిమం వీడియోస్ చూస్తున్న వాళ్ళు వార్ 2.0 అని అన్స్టాపబుల్ అని షార్ట్ అండ్ కోచింగ్ అయితే వెళ్తూ ఉంటారు. కానీ ఇంకా వెళ్ళలేని వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. సో నువ్వు ఇంకా దేనికి వెళ్ళట్లేదు, ఇంకా స్టార్ట్ చేయట్లేదు అంటే ఒక్కసారి మేము ఒక 5 to 6 మెంబర్స్ అయితే డిసైడ్ అయ్యాము. ఈ 24th నుంచి అయితే రీల్స్ అన్న అయితే స్టార్ట్ చేస్తాం. అంటే ఈ రోజు నుంచే సిరీస్ అన్న స్టార్ట్ చేస్తాం. ఈ సిరీస్ పేరు వచ్చేసి రోడ్ టు ఫ్రీ సీట్. మీకు ఈ సిరీస్ అన్నది ఎంసెట్ ముందర దాకా అయితే ఉంటుంది. మీకు డే టు డే రీల్స్ అన్నవి మేము పెడతాం. ఆ రీల్లో ఏముంటాయంటే మేము మీకు ఏం చేయాలన్నా చాప్టర్స్ అయితే ఇచ్చేస్తాం. మళ్ళీ ఆ చాప్టర్ సంబంధించిన వీడియో యూట్యూబ్లో ఫ్రీ సోర్స్ ఏదో ఉంటుంది కదా, ఆ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ దానికి సంబంధించిన ఫార్ములాస్, మైండ్ మ్యాప్స్ అండ్ సినాప్సిస్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ చాప్టర్ సంబంధించిన పీవైక్యూస్ లిస్ట్ అన్నది మీకు ఇస్తాము. అండ్ ఆ పీవైక్యూస్ అన్నది మీరు చేయాలి. ఫస్ట్ మీరు వీడియో చూసాక ఫార్ములాస్ చదువుతారు, దాని తర్వాత మీరు హ్యాండ్ నోట్స్ అన్నది రాసుకుంటారు, దాని తర్వాత పీవైక్యూస్ చేస్తారు. మేము 10:30 లోపల, నైట్ 10:30 లోపల మేమైతే ఆన్సర్ షీట్ అన్నది ప్రొవైడ్ చేస్తాం. మీరు ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకుంటారు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే గ్రూప్లో అడుగుతారు. అయితే మాత్రం మార్నింగ్ 6 to 9 లోపల అయితే మీకు పోస్ట్ అవుతుంది. సో ఆ రీల్ అన్నది మీరు డైలీ ఫాలో అవ్వాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో పట్టండి. అండ్ ఈ సోర్సెస్ అంటే మీకు ఆ వీడియోస్ ఇవన్నీ మీకు రావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాం, అన్ని అప్డేట్స్ అనేది దాంట్లోనే ఉంటాయి. ఈ సిరీస్ అన్నది మీకు ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మీరు ఏదో చేద్దాం అనుకుంటే అది ఏం అవ్వదు. సో ఇప్పుడు ఏం చేయలేదు అనుకోండి, మీకు ఎంసెట్ తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఆ రిగ్రెట్ ఉండకూడదండి, ఇప్పుడైతే కష్టపడాలి. ఈ సిరీస్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఈ రీల్స్ రావాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడానికి మన మెయిన్ వీడియోకి అయితే వచ్చేచ్చు. ఈ వీడియోలో అయితే మనం ఎంసెట్ వెయిటేజ్ అండ్ దాని టాపిక్స్ అండ్ దాని గురించి అయితే తెలుసుకోవచ్చు. మనకి వెయిటేజ్ గురించి మీకు తెలియాల్సిన ఫస్ట్ పాయింట్, మనకి వెయిటేజ్ ఫిజిక్స్లో 30, కెమిస్ట్రీలో 30, మ్యాథ్స్లో 40 చాప్టర్స్ ఇన్ని ఉన్నాయి పెద్దగా అనుకుంటున్నాం. సో ఇవన్నీ కాకుండా మీకు టాపిక్స్ కింద ఉంటాయి. ఎలాగంటే మీకు ఒక్కో చాప్టర్లోని హీట్ పార్ట్ అని, మోడర్న్ ఫిజిక్స్ అని, అంటే మీకు ఒక్కో చాప్టర్కి లింక్ ఉంటుంది. సో ఆ పార్ట్స్ కింద అయితే చదవాలి మీరు. ఆ పార్ట్స్ కింద చదివితే మీకు ఈజీగానే ఉంటుంది. మీరు ఫస్ట్ ఈ పార్ట్లో చదివి ఒకటి, ఆ పార్ట్లో ఒకటి చదివారు అనుకోండి, మీకు అలా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో అలా పార్ట్స్ కింద అయితే ఈ వీడియోలో ఎలా పార్ట్స్ ఉన్నాయో అన్నీ చెప్తాను. అండ్ నెక్స్ట్ పాయింట్, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు పెద్ద చాప్టర్స్ అన్నీ చదివేస్తారు మీకు తెలియక. ఇప్పుడు లాస్ట్ ఆఫ్ మోషన్ పెద్దది చదివేశారు అనుకోండి, మీకు అవి రావు సరిగ్గా. రాలేనప్పుడు మీకు ఉన్న 3 పోద్ది, చేసి 3 పోద్ది. ఈజీ దాంట్లో స్టార్ట్ చేయండి. సో మీకు ఈజీ చేసేటప్పుడు బిట్స్ అన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అనేది చాలా పెరుగుతుంది. సో మనం ఫస్ట్ ఫిజిక్స్ చూసుకోవచ్చు. ఫిజిక్స్లో అయితే ఉండే పార్ట్స్ ఇవే, మొత్తం 7 పార్ట్స్ అయితే ఉన్నది. మనం ఫస్ట్ పార్ట్ చూసుకుంటే మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్లో 5 చాప్టర్స్ అయితే ఉన్నాయి. మీకు మొత్తం దీని నుంచి 6 మార్క్స్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే మాత్రం మోడర్న్ ఫిజిక్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి మామూలుగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనన్నా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మోడర్న్ ఫిజిక్స్ అన్నది కంపల్సరీగా వచ్చి ఉంటుంది. అందరూ ప్రిపేర్ అయ్యేది. సో మీకు ఈజీగా ఉంటుంది, ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మోడర్న్ ఫిజిక్స్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ హీట్ పార్ట్ వచ్చేసి 5 మార్క్స్ మీకు. అండ్ ఇది కూడా అంతే, మీకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అండ్ మీకు ఈజీగా అయిపోతుంది మొత్తం హీట్ పార్ట్ అంతా. దీని మెకానిక్స్ వచ్చేసి 11 మార్క్స్. మీకు ఫస్ట్ దీంతో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్తో స్టార్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో మీరు వదిలేసేది ఏమన్నా ఉంటే వర్క్ పవర్ ఎనర్జీ వదిలేయండి, ఎందుకంటే చాప్టర్ పెద్దది అండ్ ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి అది అయితే వదిలేయచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిజం దేనితో స్టార్ట్ చేస్తారంటే ఈఎం వేవ్స్, ఏసీ కరెంట్స్తో స్టార్ట్ చేయండి. ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ ఇదైతే మనకి 3 మార్క్స్ అయితే వస్తుంది. వేవ్స్ ఈ 2 అయితే మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఆప్టిక్స్ అయితే 2 మార్క్స్. మీకు మ్యాక్సిమం రే ఆప్టిక్స్ అన్నది చాలా పెద్ద చాప్టర్, దాని నుంచి ఒక క్వశ్చన్ మాత్రం వస్తుంది. సో రే ఆప్టిక్స్ అన్నది వదిలేయచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో కూడా ఫ్లూయిడ్స్ అన్నది చాలా పెద్ద చాప్టర్, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో అది వదిలేయచ్చు. సాలిడ్స్ అనేది చేయొచ్చు, మనకి ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో మస్ట్ డూ చాప్టర్స్ అయితే చూసుకోవచ్చు. అంటే ఒక 20+ మార్క్స్కి అయితే మీకు ఇచ్చాను. హై వెయిటేజ్ అండ్ ఈజీగా అయితే ఉంటాయి. ఫస్ట్ మోడర్న్ ఫిజిక్స్ డెఫినెట్గా చేస్తారు, దాని తర్వాత హీట్ పార్ట్ అన్నది చేస్తారు, ఈజీగా అవుతుంది. అండ్ మెకానిక్స్లో 3 చాప్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ ఇది మోషన్. సో ఇవి అయితే హై వెయిటేజ్, సో ఈజీ చేస్తారు లైన్గా. దాని తర్వాత ఇంకో సెట్ ఈఎం వేవ్స్, ఏసీ కరెంట్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. దాని తర్వాత ఈ 3 అయితే చేస్తారు.
మీకు ఈ ఏంటంటే మనకి ఈజీగా ఉండి హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అయితే మీకు ఇవి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆసిలేషన్స్, వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, సాలిడ్స్ అయితే మీరు ఈజీగా చేసేస్తారు. సో లాస్ట్ మోషన్, రొటేషనల్ మోషన్ కొద్దిగా కష్టంగా ఉంటాయి అనుకుంటారు మీరు. సో కానీ హై వెయిటేజ్ మీకు దాంట్లోంచి 3 దీంట్లోంచి 3. సో అయితే డెఫినెట్గా చేయాలి. టాప్ మస్ట్ డూ చాప్టర్స్ ఇవి అయితే ఇవి. మీరు ఏ స్టార్ట్ చేసినా మీకు అక్కడ 1 2 1 2 3 అలా ఇచ్చాను కదా, ఈ సెట్స్ కింద మీరు ఏ సెట్ ముందర స్టార్ట్ చేయాలన్నది మీ ఇష్టం అండి. సో ఇవి అయితే కంపల్సరీగా చేసి నెక్స్ట్ దానికి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ. కెమిస్ట్రీ మనకి ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం థియరీ పార్టే ఉంటుంది. సో థియరీ పార్ట్ అన్నది మనం జాగ్రత్తగా చదువుకుంటే మ్యాక్సిమం ఇనార్గానిక్ అంతా కవర్ చేయొచ్చు. మన కెమిస్ట్రీలో ఉండే పార్ట్స్ ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ. మనకి ఫస్ట్ వచ్చేసి ఇనార్గానిక్. దీని నుంచే మనకి 16 to 17 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ 2 మార్క్స్. మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ఈ 2 చాప్టర్స్ మీకు ఎంత అయితే మీరు నీట్గా ప్రిపేర్ అవుతారో మిగిలినవన్నీ మీకు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎస్ బ్లాక్, బి బ్లాక్, డి అండ్ ఎఫ్ కోఆర్డినేషన్. ఎందుకంటే మీకు దాంట్లో మీకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే రేడియస్, అంటే మీకు పీరియడ్స్లో రేడియస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది, ఆ టైప్ ఆఫ్ అడుగుతాడు. సో అవి మీకు టెర్మినాలజీ అర్థం కావాలంటే ఈ 2 చాప్టర్లు అన్నది మీరు నీట్గా అర్థం చేసుకోవాలి, నీట్గా అవగాహన తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్లో అయితే మనకు 14 మార్క్స్ అయితే వస్తుంది. మీరు ఆర్గానిక్లో కంపల్సరీగా మీరు మ్యాక్సిమం కొంతమందికి ఆర్గానిక్ చేయలేరు అంటే ఇంట్రెస్ట్ రాదు. సో వాళ్ళు కంపల్సరీగా చేయాల్సింది ఐయూపీఎస్సీ, జిఓసీ అయితే కంపల్సరీగా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లో మనకి చాప్టర్లు పెద్దవి కానీ మార్క్స్ మాత్రం తక్కువ, 10 మార్క్స్. కానీ ఒకవేళ ఫిజికల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్ ఈజీగానే అయిపోతుంది. మీకు 3 ఫార్ములాస్ మీద కెమికల్ కైనెటిక్స్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ ఈక్విలిబ్రియంలో మీరు ఫస్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం అన్నది చేస్తారు. ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే అయనిక్ అన్నది చేయండి. నెక్స్ట్ మీకు అన్నది మీకు ఇంట్రెస్ట్ వస్తే మిగిలినంతా కంప్లీట్ చేయండి. ఇప్పుడు దాకా చెప్పాను కదా, దీంట్లో మస్ట్ డూ చాప్టర్స్ హై వెయిటేజ్ అంటే ఈజీ అన్నది చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు చూసుకున్నారు కదా ఇనార్గానిక్లో చాలా హై వెయిటేజ్ అది. ఫస్ట్ మనం అది ఈజీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇనార్గానిక్ అన్నది మీకు ఒక టెక్నాలజీ అన్నది కొద్దిగా అర్థమైతే ఓహో మనకి యాటమ్ ఎలా తీసుకుంటున్నారో అన్నది మీరు ఊహించుకొని కొద్దిగా అర్థమైతే మీకు ఇనార్గానిక్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇవన్నీ మీరు ఇనార్గానిక్లో 8 దాకా మీకు ఇనార్గానిక్ ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. ఇది ఎలా ఉన్నదో అదే సిరీస్లో అయితే మీరు ప్రిపేర్ అయిపోండి. అండ్ నెక్స్ట్ ఫిజికల్లో చదవాలనుకుంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చదువుకోవచ్చు అండ్ కెమికల్ కైనెటిక్స్ చదువుకోవచ్చు. అంటే మీకు ఈజీగా ఉంటుంది, మీకు మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మనం ఆర్గానిక్లో మాత్రం ఐయూపీఎస్సీ, జిఓసీ అయితే కంపల్సరీగా చేయాలి, ఈజీగానే ఉంటుంది. మీకు ఆర్గానిక్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయగలరు అనుకుంటే మిగిలిన అనేది కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ మ్యాథ్స్ అనేది గేమ్ చేంజర్. మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు అన్నది. సో మీరు ఇది మ్యాథ్స్ అన్నది ఎక్కువ చాప్టర్స్ మీద అనుకుంటారు కాబట్టి మీకు పార్ట్స్ నుంచి చూసుకుంటే మీకు ఈజీగానే ఉంటుంది. మీరు ఇది ఎంత గట్టిగా ప్రిపేర్ అయితే మీకు ఎంసెట్ అన్నది అంత ఎఫెక్టివ్గా వస్తుంది. సో మనం మ్యాథ్స్ అన్నది చూసుకోవచ్చు. మీకు దీంట్లో ఉండే టాపిక్స్ అన్నీ మీకు మనం ఫస్ట్ చూసుకోండి 11th ఆల్జీబ్రా నుంచి 8 మార్క్స్ అయితే వస్తాయి. తర్వాత వెక్టర్ ఆల్జీబ్రా నుంచి 6 మార్క్స్ అయితే వస్తాయి. ట్రిగ్నోమెట్రీ 11 క్వశ్చన్స్. మీరు ఇన్ని ఉన్నాయి అనుకుంటారు కదా, ఇవన్నీ సబ్ టాపిక్సే. మీకు మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ మిగిలినవి సబ్ టాపిక్స్ కింద ఉంటాయి, మీకు ఈజీగానే అయిపోతాయి. సో 11 మార్క్స్ చూసుకోండి. దీని తర్వాత వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ, దీని నుంచి 11 మార్క్స్. ఇది కూడా మ్యాక్సిమం ఇన్ని చాప్టర్స్ అనుకుంటారు కదా, ఇన్ని చాప్టర్స్ కదా, ఇవన్నీ టాపిక్సే. మీకు 2D అండ్ స్ట్రైట్ లైన్స్ అలా ఒకటి అండ్ నెక్స్ట్ 3D అంతా కలిపి ఒకటి అండ్ మీకు అయితే ఈజీగా అయిపోతుంది 11 మార్క్స్. అండ్ నెక్స్ట్ 12th జామెట్రీ చదువుతారు. 11th చదివారు కదా మీరు, అదే దాంతోపాటు 12th చదువుతారు. దీంట్లో సర్కిల్స్, మీకు సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇవన్నీ ఒకటే. అంటే మ్యాక్సిమం మీకు కొద్ది ఎక్స్టెండెడ్ అన్నది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సో మీ సర్కిల్స్ అన్నది జాగ్రత్తగా చదివితే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఈజీ. అండ్ నెక్స్ట్ పారాబాలాలో ఉండే ఫార్ములాస్ ఎలిప్స్లోనే హైపర్బాలాలో ఉంటుంది. కొద్ది చేంజ్ ఉంటుంది, ఇంటర్సిటీలో చేంజ్ ఉంటుంది కాబట్టి మీకు ఫస్ట్ పారాబాలా మీకు బాగా అర్థమైతే కన్వే చేసేయాలి. అండ్ నెక్స్ట్ 12th ఆల్జీబ్రా కొద్ది. అండ్ నెక్స్ట్ 12th ఆల్జీబ్రాలోంచి 17 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 17. సో మీ దీంట్లో 2 సెట్ల కింద అనుకోవచ్చు. మా క్వాడ్రాటిక్, థియరీ ఈక్వేషన్స్, కాంప్లెక్స్, డివోర్స్ ఇవన్నీ ఒకటి. మీకు క్వాడ్రాటిక్లో ఉన్నదే మీకు కాంప్లెక్స్లో ఈజీగానే ఉంటుంది, అంటే టెర్మినాలజీ మారుతుంది. అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నది క్వాడ్రాటిక్కి ఎక్స్టెన్షన్, అంటే క్వాడ్రాటిక్లో ఉన్నదే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లోని ఎక్స్టెన్షన్ కింద ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్స్టెన్షన్, డివోర్స్ థియరీ. సో ఇవన్నీ 2 చాప్టర్స్ కింద చూడాలి మీరు, క్వాడ్రాటిక్, కాంప్లెక్స్ అని. సో అదొక సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్షియల్, బైనోమియల్ మిగిలినవన్నీ ఒక సెట్.
నెక్స్ట్ వచ్చేసి 11th క్యాలిక్యులస్. దీని నుంచి అయితే 5 మార్క్స్. మీకు ఇది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. మన ఫస్ట్ ఇయర్లో మనకు బాగా వచ్చి అంటే బాగా నోట్ దగ్గర ఉండి ఏంటంటే మ్యాట్రిసెస్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. 12th క్యాలిక్యులస్. 12th క్యాలిక్యులస్ అయితే 8 మార్క్స్. మీకు ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఉంటాయి. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. దీని నుంచి అయితే మీకు 6 మార్క్స్ అయితే వస్తుంది ఫస్ట్ ఇయర్. అండ్ ఇప్పుడు దాకా చెప్పిన అన్నింటిలోని మనకి మస్ట్ డూ చాప్టర్స్ మొత్తం 60+ మార్క్స్కి అయితే ఇచ్చాను. మనం ఫస్ట్ మన మామూలుగా మ్యాట్రిసెస్ అన్న మనకి నోట్లో ఎక్కువ అది ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మ్యాట్రిసెస్ నుంచి అంటే 11th ఆల్జీబ్రా మొత్తం కంప్లీట్ చేస్తారు 8 మార్క్స్. దాంతో వెక్టర్ ఆల్జీబ్రా కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత ట్రిగ్నోమెట్రీ మీకు ఫార్ములా బేస్గా ఉంటుంది కాబట్టి ట్రిగ్నోమెట్రీ ఫుల్ కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఏదైతే సిరీస్లో ఇచ్చానో అదే సిరీస్లో ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఒకవేళ ప్రిపేర్ అవుతాం అనుకుంటే అదే సిరీస్లో ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈజీ నుంచి మీకు అలా ఎక్స్టెండ్ అవుతుంది ఇచ్చాను. సో ఈ పీడిఎఫ్లన్నీ మీకు కింద లింక్ బయోలో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. మస్ట్ డూ అన్నది ఖచ్చితంగా చేయాలి. మస్ట్ డూ చేసిన తర్వాత మిగిలినట్లు కదా. సో ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా మీకు వెయిటేజ్ గురించి. మీకు ఒక సజెషన్ అన్నది ఇస్తాను. ఈ సజెషన్ కానీ తీసుకోండి. మీకు ఒకవేళ చేయాలనిపిస్తే చేయండి. మనకు ఇప్పుడు 3 చదివేయడం కన్నా అంటే 3 సబ్జెక్టులు చదివేయడం కన్నా ఒక 2 తీసుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో 160 బిట్స్లోని మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన దాని నుంచి లాస్ట్ దాకా వెళ్ళేటప్పటికి టైం సరిపోదు. ఒక 20 to 30 బిట్స్ అయితే వదిలేస్తాము. సో అలా వదిలేయడం కన్నా మనం 2 చాప్టర్స్ అనేవి కంప్లీట్గా చదువుకున్నాం అనుకోండి. మ్యాథ్స్ ఒక 60 గట్టిగా చదువుకున్నారు అనుకోండి. మీరు ఇంకోటి ఫిజిక్స్ తీసుకున్న ఫిజిక్స్లో 30 మార్క్స్ గట్టిగా చదువుకున్నారు అనుకోండి. మీకు ఎటు 70+ అన్న వస్తాయి మీకు అటు ఇటు పోయి. సో మీకు అన్నది బాగుంటుంది. మిగిలిన అన్నది మీకు చీట్ కోడ్స్ వాడినా ఏవో పెట్టేసినా సరే మీకు మంచి ర్యాంక్ అన్నది వస్తుంది. సో ఒక 2 మ్యాథ్స్ అన్నది కంపల్సరీ. మ్యాథ్స్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ కెమిస్ట్రీ. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందరే 1000 లోపు అనుకోండి ర్యాంక్. మీరు ఎందుకు తక్కువ పెట్టేసుకుంటారు. మీరు 50,000 లోపు రావాలి, 1,00,000 లోపు రావాలి, క్వాలిఫై అయితే చాలు ఇలా అనుకోకండి. ఇప్పుడు జస్ట్ అనుకోవడమే కదా స్టార్టింగ్ మనం. సో మనం డబ్బులేం కట్టక్కర్లేదు. సో 1000 లోపు అనుకోండి. మీకు 1000 లోపు ఖచ్చితంగా వస్తుంది అనుకోండి. ఒక 10,000 లోపు అన్నా 20,000 లోపు అన్నా వస్తుంది. మీరు 50,000 లోపు అంటే మీకు అది మొత్తం పోయి 60 అలా వెళ్ళిపోద్ది. మొత్తం 1,00,000 అలా వెళ్ళిపోద్ది. సో మీరు పెట్టుకున్నప్పుడే మనకు 1000 లోపు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? వస్తుందని అనుకోండి. ఈ మెంటాలిటీతో అయితే ఉండండి. మనకు ఒక మంచి ర్యాంక్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఓకే బాయ్.